హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో అందరికీ పనికొచ్చే సూపర్ టిప్స్ ఉన్నాయండి. వాటిల్లో కొన్ని కిచెన్ టిప్స్ అండి. అలాగే మనం ఇంట్లో వేస్ట్ అనుకుని పడేసే వస్తువులు ఉంటాయి కదండి, వాటిని మనం చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఐడియా ఏంటో ఇప్పుడు చూసేయండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఐడియా అండి, మన ఇంట్లో వాడనివి సెల్ ఫోన్ బాక్సులు ఉంటాయి కదండి, దీన్ని ఉపయోగించుకునే ఒక మంచి ఐడియా అండి. చాలా చాలా బాగుంటుంది. ఈ బాక్సులు అందరిళ్లలో ఉంటూనే ఉంటాయి కదండి. మనం ఫోన్ కొన్న ప్రతిసారి కూడా ఇటువంటి బాక్సులు వస్తూనే ఉంటాయి. మీ దగ్గర ఎన్ని బాక్సులున్నా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ బాక్సులను డెకరేట్ చేసుకోవడానికి కూడా నేను చూడండి రిటర్న్ గిఫ్ట్స్కి వచ్చే బ్యాగ్ అండి ఇది. దీనిపైన డిజైన్ నాకు చాలా నచ్చిందండి. గోల్డ్ ప్రింట్తో చాలా అందంగా అనిపించింది. ఇలాంటి బ్యాగ్స్ అనేవి మనకి వస్తూనే ఉంటాయండి. వీటిని కూడా చక్కగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. దీని హ్యాండిల్స్ తీసేసి ఈ విధంగా బాక్స్కి అతికించుకోవాలండి. బాక్స్ సైజులో కట్ చేసుకుని హాట్ గ్లూ పెట్టి అతికించానండి. హాట్ గ్లూ పెట్టి అతికించడం అనేది చాలా సింపులే కాబట్టి నేను ప్రత్యేకంగా చూపించట్లేదు. వీడియో మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి నేను ఈ విధంగా ఫాస్ట్ మోడ్లో పెట్టానండి. చూడండి, చక్కగా మనం తీసేసిన హ్యాండిల్స్ ఉన్నాయి కదండి, బ్యాగ్కి వచ్చిన హ్యాండిల్స్ని ఈ విధంగా ఈ బాక్స్కి అతికించేస్తే మనకి ఒక చిన్న సైజు బాస్కెట్ లాగా వచ్చింది. ఇలా నేను 2 బాస్కెట్స్ తయారు చేశానండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. వీటిని మనం చక్కగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి. ఈ బాస్కెట్స్ని పిల్లలకి ఇస్తే చక్కగా పెన్నులు పెన్సిళ్ళు పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దామండి. రాగి ఇత్తడి వస్తువులు తోముకోవడానికి ఒక మంచి ఐడియా అండి. ఎంత నల్లగా ఉన్నా సరే చక్కగా వెంటనే మెరుపు వస్తుంది. దీనికోసం కావాల్సింది ఒక బౌల్లోకి కొద్దిగా పసుపు, పెరుగు, నిమ్మరసం, ఇంకా కొద్దిగా వంట సోడా కూడా వేస్తున్నానండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. చక్కగా మెరుపు రావడమే కాకుండా మనకి వచ్చిన మెరుపు అనేది చాలా రోజుల వరకు అలాగే ఉంటుందండి. మనకి వస్తువులు మళ్ళీ నల్లబడకుండా ఉంటాయి. ఇదంతా అప్లై చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత స్క్రబ్బర్కి మళ్ళీ అదే పేస్ట్ని కొద్దిగా తీసుకుని ఈ విధంగా రుద్దుతున్నాను. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో. ఎంత నల్లగా ఉండే వస్తువులైనా కాసేపట్లో మంచి మెరుపు వస్తుంది. పీతాంబరి వాడితే ఇంతకన్నా త్వరగానే మెరుస్తాయి అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ పీతాంబరి వల్ల మన చేతులు కాస్త రఫ్గా అవుతాయండి. దీనికి అలాంటిదేమీ ఉండదు. చక్కగా మన ఇంట్లో ఉన్న వాటితోనే అతి తక్కువ ఖర్చుతో చక్కగా వస్తువులను క్లీన్ చేసుకోవచ్చండి. రాగి ఇత్తడి వస్తువులు ఎప్పుడైనా సరే తోమిన వెంటనే కడగాలండి. అలాగే కడిగిన వెంటనే కూడా తుడిస్తేనే మనకి మచ్చలు పడకుండా చక్కగా నీట్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. దోసల పెనాలు కొన్నాళ్ళు వాడేసరికి అంచులు అమ్మటి చూసారా, ఇలా అంచుల దగ్గర బాగా జిడ్డు పేరుకుని ఉంటుందండి. మనం నార్మల్గా క్లీన్ చేసుకున్నా సరే ఈ జిడ్డు అనేది అలాగే ఉండిపోతూ ఉంటుంది. ఇటువంటి నాన్ స్టిక్ ప్యాన్లు క్లీన్ చేసుకోవడానికి ఈ ఐడియా బాగుంటుందండి. స్టవ్ని సిమ్లో పెట్టేసి అట్ల పెనం కాస్త వేడవనివ్వాలి. అలా స్టవ్ పైన పెట్టి చెక్క అట్ల కాడతో ఈ విధంగా గీరుతూ ఉండాలండి. ఆ వేడికి జిడ్డంతా ఈజీగా వచ్చేస్తుందండి. పెనం నీట్గా వస్తుంది. ఈ జిడ్డు పోవాలని స్టీల్ పీచులు అవి వాడకూడదండి. దానివల్ల ప్యాన్ పైన ఉండే నాన్ స్టిక్ కోటింగ్ పోతుంది. ఇలా అంతా గీరేసిన తర్వాత నార్మల్గా ఒక్కసారి కడిగితే సరిపోతుంది. ఈ ఐడియా కూడా అందరికీ హెల్ప్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. ఇది వచ్చేసి మనం రోజు పాచి ఊడ్చుకునే చీపురుకు సంబంధించిన టిప్ అండి. చీపురుకి ఇటువంటి ప్లాస్టిక్ పైప్ ఉంటే మనం పాచి ఊడ్చేటప్పుడు అరచేతిలో చెమట పట్టినప్పుడు అలా ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటుందండి. అలా జారిపోకుండా ఉండడానికి నేను ఈ విధంగా రబ్బర్లు వేశానండి. ఈ టిప్ నాకు బాగా హెల్ప్ అయిందండి. మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. అలాగే చీపురును మనం ఈ విధంగా నిల్చోబెట్టామంటే చివర్లో వంగిపోతాయండి. ఇలా వంగిపోవడం వలన చీపురు అరగకపోయినా సరే పాచి ఊడిస్తే సరిగ్గా రాదండి. అందుకే చక్కగా పైప్కి ఈ విధంగా చివర్లో నేను ఒక హోల్ని పెట్టి ఒక దారాన్ని అయితే కడుతున్నానండి. పురి కోసని ఈ విధంగా కడుతున్నాను. ఎక్కడైనా సరే మనం ఇంట్లో హ్యాంగ్ చేసుకుంటే చీపురు అనేది వంగిపోకుండా నీట్గా ఉంటుంది. ఏదైనా ఒక తలుపు చాటున ఈ విధంగా చక్కగా హ్యాంగ్ చేసుకుంటే చీపురు పాడైపోకుండా ఎక్కువ రోజులు మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం. మనం కొత్త బట్టలు కొన్నప్పుడు ఒక్కొక్కసారి ఇటువంటి స్పాంజ్ షీట్స్ వస్తాయి కదండి, వీటిని కూడా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. మీ దగ్గర ఇటువంటి ఫ్యాన్సీ జ్యువెలరీ ఉంటే వాటిని బాక్స్లో సర్దేటప్పుడు నార్మల్గా అయితే మనం అడుగున ఒక క్లాత్ కానీ లేదంటే దూదిని కానీ వేసి పెడతాం కదండి. అవి లేకపోయినా చక్కగా ఈ షీట్స్ను కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి.
బాక్స్లో ఇలా కింద ఒక షీటు పైన ఒక షీటు పెడితే ఏదైనా చెమట లాంటిది ఉన్నా చక్కగా పీల్చుకుంటుంది. దీనివల్ల మనకి వస్తువులు చాలా రోజుల వరకు నల్లబడకుండా షైనింగ్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకా 6th టిప్ చూద్దాం. పుదీనా ఒలవాలంటే బాగా విసుగొస్తుందండి. దీన్ని ఒక్కొక్క ఆకుని ఈ విధంగా ఒలుస్తూ ఉంటాము. కొత్తిమీర లాగా పుదీనా కాడల్ని మనం వాడం కదండి. మరీ లేతగా ఉంటే యూజ్ చేసుకోవచ్చు, కానీ లేదంటే ఇలా ఆకులు మాత్రమే ఒలుచుకుంటామండి. ఇలా ఒలుచుకోవడానికి కూడా ఒక మంచి ఐడియా అండి. కాడని ఈ విధంగా చివర్లో పట్టుకుని రివర్స్లో ఈ విధంగా దుయ్యాలండి. అప్పుడు మనకి ఈజీగా ఆకులన్నీ వచ్చేస్తాయి. ఆ చివర్లో 2-3 ఆకులతో ఉన్న కొమ్మని అలాగే వేసేసుకోవచ్చు. ఈ టిప్తో మనకి పుదీనా వలవడం కూడా ఈజీ అయిపోతుందండి. వంటింట్లో పని ఎలాగూ తప్పదు కాబట్టి ఆ పని చేసుకోవడానికి కూడా కొన్ని ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటే మన పని ఈజీ అయిపోతుంది. నిజమే కదండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా 7th టిప్ చూద్దాం. కాళ్ళ పట్టీలు ఈ విధంగా నల్లగా అయినా సరే చాలా ఈజీగా ఇంట్లోనే మనం పాలిష్ పెట్టుకోవచ్చండి. అది ఎలాగో మన ఛానల్లో రీసెంట్గా ఒక వీడియోని అప్లోడ్ చేశాను. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. చూడండి, వాళ్ళు నన్ను కామెంట్ సెక్షన్లో అడిగితే నేను లింక్ని షేర్ చేస్తాను. ఇప్పుడు ఇంకా 8th టిప్ అండి. కోడిగుడ్లు ఒక్కొక్కసారి పాడైపోయి వస్తూ ఉంటాయండి. అవి మనకి పైకి అయితే అర్థం కావు. అలాంటప్పుడు నేను ఈ విధంగా చేస్తూ ఉంటానండి. గుడ్లు ఈ విధంగా పగలగొట్టి ఏ రెసిపీ చేయాలన్నా ఈ విధంగా చేసుకుంటూ ఉంటానండి. ఒక చిన్న బౌల్లోకి ఒక్కొక్క గుడ్డుని పగలగొట్టి చెక్ చేసుకుంటాను. పచ్చ సొన అలాగే తెల్ల సొన కూడా సపరేట్గా ఈ విధంగా కనిపించాలండి. పచ్చ సొన అనేది ఒక్కొక్కసారి గుడ్డు పాడైపోయినప్పుడు తెల్ల సొనలో కలిసిపోయి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఇలా చిన్న గిన్నెలోకి కాచి చెక్ చేసుకోవడం వలన ఏ గుడ్డు పాడైతే దాన్ని మాత్రం పడేస్తామండి. అదే అన్నీ ఒకే గిన్నెలో కార్చామంటే మొత్తం అంతా వేస్ట్ అయి పారేయాల్సి వస్తుంది. చూడండి, చివరిలో పగలగొట్టిన గుడ్డు ఈ విధంగా ఉందండి. కొద్దిగా స్మెల్ కూడా వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. కాస్త ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడే ఈ గుడ్లు మురిగిపోయి పాడైపోయి వస్తూ ఉంటాయి. ఇలా పాడైపోవడం అనేది ఎప్పుడో కానీ జరగదండి. నాకు కూడా ఒక్కసారి జరిగిందండి. కూర అంతా వేస్ట్ అయిపోయిందనమాట. అప్పటి నుంచి నేను ఈ విధంగానే జాగ్రత్త పడుతూ ఉంటాను. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, 9th టిప్ చూద్దాం. మనం గిన్నెలు తోముకోవడానికి లిక్విడ్స్ యూజ్ చేసేటప్పుడు జనరల్గా మనం ఈ విధంగానే చేసుకుంటాం కదా. లిక్విడ్ వేసి తర్వాత నీళ్లు పోసి ఎప్పటికప్పుడే, అంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉంటాము. ఇలాంటప్పుడే మనకి లిక్విడ్ ఎక్కువ పడుతుందండి. మనకు అర్థం కాక ఒక్కొక్కసారి ఎక్కువగా కలుపుకుంటూ ఉంటాము. ఆ లిక్విడ్ కూడా మిగిలిపోతూ ఉంటుందండి. ఇలా ప్రతిసారి ఎప్పటికప్పుడు కలుపుకునే పని లేకుండా లిక్విడ్ అయిపోయిన తర్వాత ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్లోకి ఒకేసారి కలిపి పెట్టుకుంటే మనకి ఈజీగా 4-5 రోజుల వరకు వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పని వాళ్ళతో పని చేయించుకున్నప్పుడైతే ఈ టిప్ ఇంకా బాగా పనిచేస్తుందండి. వాళ్ళ పని స్పీడ్గా అవ్వడానికి లిక్విడ్స్ ఎక్కువగా వాడేస్తూ ఉంటారని చాలా మంది చెప్పే కంప్లైంట్ అండి. ఇలా 1-2 గిన్నెలు తోమాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఆల్రెడీ లిక్విడ్ కలిపి పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా స్క్రబ్బర్ పైన వేసుకుని ఈజీగా తోముకోవచ్చు. ఇవాళ వీడియోలో టిప్స్ ఇవేనండి. మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video.